రావణాసురుడైతే సీతాదేవిని లంకకు తీసుకువెళ్తాడు. కాని అక్కడికి వెళ్ళాక సీతాదేవి ఆహారాన్ని నిద్రను మానేసి నిరంతరం రామనామ జపం స్మరిస్తూ ఉంటుంది. సీతాదేవి అలా ఉంటే ప్రాణాలు పోతాయని బ్రహ్మదేవుడు భయపడి ఇంద్రుని పిలిచి ఒక దివ్యమైన పాయసాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. అశోకవనంలో ఉన్న సీతాదేవికి ఇచ్చి రమ్మంటాడు. అప్పుడు ఇంద్రుడు నిద్రాదేవిని వెంట పెట్టుకుని అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుని చూసిన సీతాదేవి రావణాసురుడే మారువేషంలో వచ్చాడనుకుని భయపడుతుంది. అప్పుడు ఇంద్రుడు, నేను రావణ్ణి కాదు తల్లి అని ఎంత చెప్పినా సీతాదేవి వినిపించుకోదు. దేవతలను ఎలా గుర్తుపట్టాలో ఒకసారి రాముడు చెప్పిన మాటలను గుర్తుకు వచ్చి ఇంద్రుడి వైపు పరిశీలనగా చూస్తుంది. కాని ఇంద్రుడు ఒక్కసారి కూడా రెప్ప ఆర్పడు, పాదాలు కూడా నేల మీద తాకవు. దాంతో వచ్చింది నిజంగా ఇంద్రుడే అని భావించి నమస్కరించి ఆ పాయసాన్ని తీసుకుంటుంది. ఆ పాయసం ప్రభావం వల్ల లంకలో ఉన్నంత వరకు ఒక్క మెతుకు ముట్టకుండా నిరంతరం రామనామం ధ్యానిస్తూ కూర్చుంటుంది.